ఓం అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి వేద మంత్రం ఓం ఆదిత్యా రుద్రా వసవః సునీతా ధ్యావాక్షామా పృథివీ అంతరిక్షం సజోషశో యజ్ఞమవంతు దేవా ఊర్ధ్వం కృణ్వంతదర్వరస్య కేతుం. ఋగ్వేద మంత్రము భావార్థము: ధర్మస్వరూపులైనటువంటి ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, విశాలమైనటువంటి భూమి ఆకాశములు, అంతరిక్షము, పరోపకారులకు విద్వాంసులు, పక్షపాతరహితమైనటువంటి ప్రీతిభావముతో యజ్ఞాన్ని రక్షింతురుగాక. యజ్ఞ సంబంధమైనటువంటి జెండాను ఉన్నతంగా ఎగురునట్లు చేయుదురుగాక. ఇది భావార్థము. తర్వాత వివరణ చూడండి. ఇక్కడ మనకు ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, పతాకము అన్నది జాతులు చిరకాలంగా సముపార్జించుకున్న ఉదారమైన ధార్మిక, సామాజిక, జాతీయ, దేశీయ భావనలకు ప్రతీక. ఇక్కడ పతాకం అంటే ఒక జెండా గురించి ఈ మంత్రం చెప్పబడతా ఉంది. జాతులు తమ జెండాను జీవించినంతకాలం కాపాడుకుంటూనే ఉంటాయి. ఆర్యజాతులలో పతాకం మీద ఎంత అభిమానం అంటే, ప్రతి కుటుంబము తమ జాతి పతాకాన్ని తమ ఇంటిపైన ఎగిరే విధంగా చేసుకుంటారు. ఆర్యజాతులు తమ గృహప్రవేశ మహోత్సవాలలో గృహ ప్రధాన ద్వారం ఎదుట ధ్వజ ఆవిష్కరణ జరుపుతారు. ధర్మశాస్త్రకారుడైనటువంటి పారస్కర మహర్షి చెప్తున్నాడు, ఓం అచ్యుతాయ భౌమాయ స్వాహ అంటే ప్రమాణంగా ఈ యొక్క పారస్కర గృహసూత్ర ప్రమాణం తీసుకొని దయానంద మహర్షి ఇలా పేర్కొన్నారు. ఆహుతులు ముగిసిన పిమ్మట పతాకము కట్టబడిన ధ్వజస్తంభాన్ని ఇంటి ముంగిట స్థాపించి ఇంటి కప్పుపై 4 మూలలలో జెండాలను నిలబెడతారు. ఇది మనము గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి 4 మూలల్లో కూడా ఈ యొక్క పతాకం జెండాను ఎగరవేస్తాం. అలాగే పారస్కరుని వచనంలో అచ్యుత శబ్దం ఉంది. అచ్యుత అంటే తన స్థానము నుండి పడిపోవనిది అని దానికి అర్థం. చూడండి, అచ్యుత అంటే తన ఉన్నటువంటి స్థానం నుంచి పడిపోకుండా ఉండడం, అది దాని అర్థం. అంటే పతాకం తన స్థానమైనటువంటి ఉన్నతి నుండి నేలకు జారి పడరాదని భావము. వేదం కూడా ఊర్ధ్వం కృణ్వన్ త్వదరస్య కేతుం అంటే యజ్ఞ పతాకాన్ని ఉన్నతంగా ఉంచమని హెచ్చరిస్తుంది. దీనిని బట్టి ఆర్యుల పతాకం యజ్ఞ పతాకమే. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటిది. ఇక్కడ మన పతాకం ఏమిటంటే, మనం యజ్ఞము ప్రధానంగా దాని కిందికి జారనీయకూడదు. మనం యజ్ఞము అంటే ఇక్కడ ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో వారు ఆ విధంగా ఒక పతాకం జెండా అనేది తన ఇంటిపై కప్పున పెట్టాలి. ఎందుకు? సూచిక అతను యజ్ఞం చేస్తున్నాడు, దాన్ని పడిపోనివ్వకూడదంట. ఆ పతాకాన్ని కూడా అది ఏదైనా చెడిపోయిందనుకోండి, ఒకవేళ వేస్ట్ అయ్యింది, మళ్ళీ కట్టాలి అక్కడ పతాకం. అట్లా యజ్ఞము చేసే ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి మీద ఒక యజ్ఞ పతాకం అంటే ఓం జెండాను అక్కడ ఎగిరేయాలి. తర్వాత దీనిని ఉన్నతంగా ఉంచి ఎగిరే విధంగా చూడటం కూడా ఒక యజ్ఞమే. అయితే ఆ పతాకం కట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. కొంతమంది కట్నామంగా అయిపోయింది మా పని ఇంకా అంతే అనుకుంటారు. అది ఒక్కొక్కసారి ఏదో చుట్టుకొని ఇట్లా చుట్టుకొని కడ్డీకి రౌండ్ తిరిగి ఉంటుంది, లేదు ఏదో డిస్టర్బ్ అయిపోయి అది కిందికి వాలిపోయి ఉంటుంది, చూసుకోడు ఇంక అంతే, కట్టడం వరకే కొంతమంది. అది కాదు యజ్ఞం అంటే. దాన్ని ఎప్పుడు రెపరెపలాడి ఎగురుతూ ఉండేది చూస్తున్నాల ఇంటి పైన ఎగురుతుందా లేదా జెండా, అది కూడా ఒక యజ్ఞమే అంటున్నాడు భగవంతుడు. అలాగే యజ్ఞ సంరక్షణ ఒక్కరి బాధ్యత కాదు, అందరిది. ఒక్క మానవులదే కాదు, సమస్తమైన దేవతలది కూడా. అందుకే ఆదిత్య, రుద్ర,
యజ్ఞమసంతు అని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. అంటే ఏమిటి? ఆదిత్యులు, రుద్రులు, వసువులు, ద్యావా పృథువులు, అంతరిక్షము, విద్వాంసులు యజ్ఞాన్ని రక్షించాలని వేదము నిర్ద్వందంగా చెప్పింది. యజ్ఞమును అందరూ, ప్రతి మానవుడు, విద్వాంసులు, గొప్పవాళ్ళు, రుద్రులు ఇక్కడ రుద్రులు అంటే ఏంటి? రుద్ర బ్రహ్మచారులని, వసు బ్రహ్మచారులు, ఆదిత్య బ్రహ్మచారులు, వీళ్ళందరూ కూడా యజ్ఞాన్ని రక్షించాలి అని భగవంతుడు చెప్తున్నాడు. దేవతల చేతనే పవిత్రంగా భావింపబడి రక్షణ బాధ్యత వహింపబడుతున్న పతాక సంరక్షణ విషయంలో మానవులు ఎంత జాగరూకులై ఉండాలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉందా? వేదం యజ్ఞ పరిభాషలో చెప్పిన పతాక సంరక్షణ జాతీయ పతాకానికి కూడా ఉపలక్షకంగా భావించాలి. ఈ యొక్క మనం యజ్ఞం ఎవరెవరైతే ఈ ఆర్యులు యజ్ఞం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వారి ఇంటి పైన ఈ యొక్క జెండాను ఎగురవేయాలి. దాన్ని కిందకు పడనీయకూడదు, అది రక్షించాలి. అది దాని ఉద్దేశం ఏమిటి? అది ఒక జాతి మొత్తము భావన అన్నమాట. అలాగే అది మనిషిగా ప్రతి వ్యక్తి ధర్మం. అంటే మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఈ విధంగా జెండాను ఎగరవేయాలి. అయితే ఇక్కడ జెండాలు ఎగరేస్తున్నారు చాలామంది. ఏంది? ఎవరి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు జెండా ఎగరేస్తున్నారు ఇంటిపైన. ఏవేవో పిచ్చి పిచ్చి జెండాలు, అట్లాంటివి ఎగరేయకూడదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? యజ్ఞము చేయాలి, యజ్ఞానికి సంబంధించిన ఓం పతాక జెండా ఎగరాలి. అది వేదం, పరమాత్ముడు చెప్పేది. ఇది ప్రతి మనిషి ఇదే చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఏ జెండా అంటే ఆ జెండా, నా సిద్ధాంతం ఇదే అని ఎగిరేయకూడదు. కాబట్టి వేదము చెప్పినటువంటి పద్ధతిగా యజ్ఞము చేసి ఆ యజ్ఞానికి సంబంధించిన ఓం పతాక జెండా నీ ఇంటి మీద ఎగరాలి. అది కూడా ఎప్పుడు రెపరెపలాడుతుండాలి. ఆ జెండా కిందికి పడిపోవద్దు. ఆ జెండాను అట్లా చూసుకోవడం కూడా ఒక యజ్ఞమని పరమాత్ముడు చెప్తున్నాడు. కావున పతాక సంరక్షణయే ఆత్మ సంరక్షణ. చూడండి ఎంత జెండాకు ఊరికే కాదు, ఆర్య సమాజం మీద జెండా ఎగురుతుంది, ఆర్యుడి ఇంటి మీద జెండా ఎగురుతుంటుంది. చూడండి మా ఇంటి మీద ఇప్పటికి పోయి చూడండి, ఓం జెండా ఎగురుతుంటుంది ఎప్పుడు. అట్లా ప్రతి ఒక్కరూ కూడా తన ఇంటి మీద ఒక జెండా ఎగరాలి. అది ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? ఆత్మరక్షణ అంట. అది నీ జెండా ఆ పైన ఎగురుతుంటే నీ ఆత్మరక్షణ అది. కావున పతాక గౌరవమే ఆత్మగౌరవంగా ప్రతి వ్యక్తి భావించాలి. మనం కూడా ఆగస్టు 15 రోజు జెండా ఎగరేస్తాం. ఏమిటి దాని ఉద్దేశం? నీ ఆత్మ గౌరవం, అది ఊరికే కాదు. కాబట్టి జెండా అంటే అంత ఊరికే ఎగిరేసి మళ్ళీ ముడత చుట్టి లోపల పెట్టేది కాదు. దాన్ని ఎప్పుడూ అట్లా రెపరెపలాడిస్తుండాలి. మీరు చూడండి పార్లమెంట్లో ఎప్పుడు ఎగురుతుంటుంది జెండా. అట్లా ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరాలి. అది ఓం జెండా అయి ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. ఆ జెండా కూడా ఎందుకు సంకేతం? నువ్వు యజ్ఞము చేస్తున్నావు అనే దానికి సంకేతం అన్నమాట. యజ్ఞ భావనతోనే ఆ జెండా ఎగురుతున్నది. నువ్వు అది సరిగా ఎగరలేదు, పడిపోయిందంటే నువ్వు ఇక్కడ చెడిపోయావని అర్థం, యజ్ఞం చేయలేదని అర్థం, నీకు ఇక్కడ శ్రద్ధ లేదని అర్థం. అది నీ యొక్క శ్రద్ధను తెలుపుతుంది, నీ ఆత్మరక్షణ జెండా. కాబట్టి ఈ భావనయే స్వజాతి ఎడల, స్వజాతి స్వాతంత్ర్యం ఎడల ప్రతి వ్యక్తి చేసే వందనము, అభివందనం. కాబట్టి ఈ విధంగా మనం ఆ జెండాను, పతాకాన్ని రక్షించాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ జెండా ఎగురుతుందంటే అది మన ఆత్మగౌరవం అన్నమాట, మన రక్షణ అది. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు తన ఇంటి మీద ఓం జెండాను ఎగిరేయాలని భగవంతుడు చెప్తున్నాడు. అది కూడా ఊరికి ఎగిరేయడం కాదు, దాని ఉద్దేశం ఏమిటి? యజ్ఞమును రక్షించడం అని. ఓం జెండా ఎగురుతుందంటే అర్థం ఏంటి? అతను యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ యజ్ఞాన్ని రక్షించాలి, ఆ జెండాను ఎగిరేయాలి, రెపరెపలాడించాలి ఓం జెండానని భగవంతుడు. ఇది ప్రతి మనిషి ధర్మం అని చెప్తున్నాడు. ఈ ధర్మాలు నేర్చుకోవాలి మనిషి, ఇవి చేయాలి. కాబట్టి మీరందరూ కూడా తెలియకపోతే ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఓం జెండాను ఎగిరేసి అప్పటి నుంచి మీరు యజ్ఞం చేయండి, యజ్ఞాన్ని రక్షించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షించాలని కోరుకుంటూ, మీ ఇంటి మీద ఓం జెండాను ఎగిరేయాలని కోరుకుంటూ
ఓం తత్సత్.